హాయ్ హలో వ్యూవర్స్, మీలో చాలామంది ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ టీజర్ చూశారు కదా. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఐరనే వంచాలా ఏంటి. ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ఎంత ట్రోల్ అయిందో తెలుసు. ఇప్పుడు ఆర్సీబీ పరిస్థితి ఐపీఎల్లో చూస్తుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. కప్పు కొట్టాలంటే ఈ మ్యాచే గెలవాలా ఏంటి అన్నట్టు ఉంది ఆర్సీబీ పరిస్థితి. సో ఆర్సీబీ నిన్న ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం. సో వలేరో డెవలపర్స్ ప్రెజెంట్స్ ఐపీఎల్ 2024 ఫన్ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి అనమాట. నిన్న మ్యాచ్కి వచ్చేసరికి చూసుకుంటే కోహ్లీ కుమ్మేస్తున్నాడు, ఫాఫ్ డూ ప్లేసెస్ ఫామ్లోకి వచ్చాడు, తర్వాత అనుజ్ రావత్ అదరగొడుతున్నాడు, తర్వాత ఇంకెవరెవరెవరు చాలామంది ఉన్నారు. అసలు అంటే బ్యాటింగ్లో అదరగొట్టేస్తున్న అద్భుతాలు సృష్టిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. సో దినేష్ కార్తిక్, డీకే దుమ్ము దులిపేస్తున్నాడు, అద్భుతం. ఇవన్నీ ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే, దానికి ఇలాంటి డౌట్ లేదు. నిన్న కూడా విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు, 7 సెంచరీలతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఐపీఎల్లో ఎవరు అందుకోలేని క్యాచ్లు 110 క్యాచ్లతో కూడా టాప్ ప్లేస్లో ఉన్నాడు. అన్ని విరాట్ కోహ్లీ కెరీర్ చూసుకుంటే ఐపీఎల్ అన్ని మైలురాళ్లే. కానీ కప్పు విషయానికి వచ్చేసరికి లేదు. ఎందుకంటే జట్లు టీంలో 11 మంది ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఒకటే ఆడితే విరాట్ కోహ్లీ మాత్రమే ఇలా మైలురాళ్ళు పేర్చుకుంటూ పోగలడు, కానీ టీం అనేది కప్పు పడ్డం అనేది అసంభవం అనమాట. అదే జరిగింది ఆర్సీబీలో. ఆర్సీబీకి ఉన్న ఒక మెయిన్ డ్రాబ్యాక్, ప్రతి కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి అందరూ చెప్తుంది ఒకటే, వాళ్ళు 220 కొట్టినా 240 కొట్టినా కూడా మ్యాచ్ గెలుస్తుందా లేదనేది చివరి వరకు అనుమానం అనేది. అది నిజమని మరొకసారి ప్రూవ్ చేశారు నిన్న ఆ పిచ్ మీద 190 అనేది. ఎందుకంటే ఆర్ఆర్ బౌలింగ్ చేస్తున్నంతసేపు సేపు ఏమనిపించింది అంటే ఈ పిచ్ చాలా టఫ్గా ఉంది, విరాట్ కోహ్లీ అందుకే అంత కష్టపడి ఆడుతున్నాడు, బ్యాట్కి అసలు బాల్కి కనెక్షన్ దొరకట్లేదు, ఇలా మాట్లాడుకున్నాం. బట్ వన్స్ ఆర్ఆర్ కనెక్షన్ వచ్చిన తర్వాత బట్లర్ అండ్ ఫస్ట్ బాల్కి వికెట్ తీశారు. అది చాలా సంతోషదాయకం. అసలు అమ్మో ఈ ఆర్సీబీ మామూలుగా లేదు, మంచి ఫామ్లో ఉందని అనుకున్నాం. బట్ కాకపోతే చూస్తే ఏమైందంటే ఆ తర్వాత చూసుకుంటే కనుక అసలు వీళ్ళు ఒక పక్కన బట్లర్ ఒక పక్కన సంజు శాంసన్ వాయిస్తుంటే వాళ్ళకి దొరకని కనెక్షన్ వీళ్ళకి ఎక్కడి నుంచి దొరికిందని అనిపించినట్టుగా ఉంది. అసలు టచ్ చేస్తే 6, టచ్ చేస్తే 4, అలా ఉంది వాళ్ళ పరిస్థితి. సో ఆర్సీబీ ఫైనల్గా ఈసారి కప్పు నమ్మదే అనాలన్నా, మ్యాచ్ ఒకటి గెలవాలన్నా, అట్లీస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలన్నా కూడా బౌలింగ్లో మాత్రం వాళ్ళు ఇదే బౌలింగ్లో ఇంతకుముందు ఏంటంటే ఫెర్గుసన్ ఉన్నప్పుడు కాస్త కూస్తో ఒక చిన్న స్ట్రెంగ్త్ అన్నా ఉండేది. ఇప్పుడు మయాంక్ దగ్గర ఒక పక్క నుంచి అంటే అనవసరంగా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని అంటే ఫస్ట్ ఈ స్టేజ్లోనే కాన్ఫిడెన్స్ కోల్పోయేలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన చూస్తేనేమో సిరాజ్ మియా బయట అదరగొడతాడు, కానీ అక్కడ చూస్తే మాత్రం అసలు అంత చప్ప బౌలింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు సిరాజ్ దగ్గర నుంచి. అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న అల్జారీ జోసెఫ్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టడం తప్ప నుంచి ఉపయోగం లేదు. టాప్లే కాస్త కూస్త టాప్ లేపేకపోయినా ఓకే, టాప్లే తీసుకున్నందుకు ఏంటంటే కాస్త కూస్తో న్యాయం చేస్తున్నాడు. అటుపక్క చూసుకుంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 3-4 బౌలర్లు ఏకదాటి అటాక్. నిన్న మ్యాచ్లో చూసుకున్నా కూడా అటు చూసుకున్నట్టయితే కనుక నిన్న మ్యాచ్లో చూసుకున్నా కూడా ట్రెంట్ బౌల్ట్ ఓకే కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా ఓకే అనిపించాడు అతను ఇది. కాబట్టి బర్గర్ వాటే బౌలింగ్, లాస్ట్ ఓవర్లో 4 రన్లు 5 రన్లు ఇచ్చి వికెట్ తీయడం అనేది నాట్ ఏ జోక్. అలాగే అశ్విన్ తనకు అందించిన పాత్ర ఏదైతే ఉందో 7 రన్స్ ఎకానమీతో తను పూర్తి చేశాడు. చాహల్ 2 కీలక వికెట్లు తీశాడు కీలక టైంలో, అది కూడా అంటే నిన్న కూడా మళ్ళీ ఆర్సీబీకి మళ్ళీ ఇంకొక రికార్డుల మీద రికార్డులు ఉంటాయి. మ్యాచ్లు గెలవడం కప్పులు గెలవడం కానీ రికార్డుల మీద రికార్డులు ఉంటాయి. ఏంటి హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఫర్ ఎనీ వికెట్ ఇన్ ద ఐపీఎల్, ఇది ఒక ఎవర్ గ్రీన్ రికార్డు కోహ్లీ అండ్ మన ఫాఫ్ మామ మధ్య. సో ఇలా మ్యాచ్లకి రికార్డులు అయితే ఉంటున్నాయి కానీ ఒక మ్యాచ్ కూడా గెలవట్లేదు అనమాట. సో ఇలా ఈ బౌలర్లు అందరూ కూడా అంత 120 ఫర్ 0 ఉన్నప్పుడు వచ్చిన చాహల్ ఒక 2 కీలక వికెట్లు తీసుకోవడం కాకుండా 8 ఎకానమీతో బౌలింగ్ చేసి 8.5 ఎకానమీతో. సో ఇలాంటి బౌలర్లు మ్యాచ్ విన్నర్లు ఒకళ్ళిద్దరు ఉంటే తప్ప ఆర్సీబీ పరిస్థితి అయితే మారేది లేదు. మరి ఆర్సీబీ ఎంతవరకు ఈసారి అదన్నా అంటదో, ఈసారి బౌలింగ్ ఎవరన్నా మార్చుకుంటారు. ఎందుకంటే కామెంటేటర్స్ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు 189 అంటే ఆర్సీబీ బౌలింగ్కి ఇది కొంచెం కష్టమే అని చెప్పి. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఆర్సీబీ బౌలింగ్ ఉండడం అనేది మరి టీం మేనేజ్మెంట్కి వినిపించట్లేదా, లేకపోతే అంతకుమించి ఆప్షన్స్ లేవా? ఇప్పుడు క్యామరన్ గ్రీన్ తీసుకున్నారు ఆల్రౌండర్ అని చెప్పి, ఆల్రౌండర్లు పక్కన పెట్టండి, మీకు బ్యాటింగ్ కొదవేం లేదు కదా, కావాల్సింది ఒక బౌలర్, ఒక కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి ఒక కాన్స్టెంట్గా పర్ఫామ్ చేసి ఒక ఫామ్లో ఉన్న బౌలర్ కావాలి. సో మరి ఆ బౌలర్ని తీసుకుంటేనే ఆర్సీబీ కప్ నమ్మదే, లేదంటే కనుక రాయల్స్ తొక్కుకుంటూ పోతున్నాం కదా. నిన్న అంటే ఏదో గెలిచారని వాళ్ళు జెర్సీ వేసుకున్నా కూడా లోపల అయితే ఆర్సీబీ అదేనేది ఉంటుంది యాక్చువల్గా టింజ్. నిన్న రాయల్స్ ఆడిన ఆట తీరుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్కళ్ళు కాదు ఇద్దరు, అంటే ఫస్ట్ బాల్కే వికెట్ పడిపోయినా కూడా సంజు శాంసన్ తన ఫామ్ని కన్సిస్టెంట్గా కొనసాగిస్తున్నాడు. బట్లర్ ఫామ్లో లేని బట్లర్ కూడా ఫామ్లోకి వచ్చాడు. ఇక ఈసారి రాయల్స్ ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు కాబట్టి టేబుల్ టాపర్ వాళ్ళే.
ప్లే ఆఫ్స్కి ఖచ్చితంగా వెళతారని చెప్పుకోవచ్చు. అలాగే కప్పు మరోసారి రాయల్స్ చేతికి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మరి ఇది ఇవాళ వరకు అయితే కనుక కనీసం మరి ఆర్సీబీ ఇక నుంచైనా పుంజుకుని ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ పోతే కనుక ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. అలాగే కప్పు కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. లేదంటే మాత్రం ఇప్పుడు నా చేతిలో నుంచి బాల్ ఎలా అయితే జరిపోయిందో ఈ సంవత్సరం వాళ్ళ చేతిలో నుంచి కప్పు కూడా అలాగే జరిపోద్ది. దిస్ ఈస్ ఫర్ టుడే.